హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు నా బర్త్డే వ్లాగ్ చూద్దరు కానీ, అంటే నా బర్త్డే షాపింగ్ అంతా చూద్దరు కానీ, బట్ ఈ బర్త్డేకి అయితే చాలా స్పెషల్. ఎందుకంటే నా డ్రీమ్ బ్యాగ్ కొనుక్కుంటున్నాను. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సర్ప్రైజ్ చేశారు మా హస్బెండ్, మా శామీ కూడాను. నా ఫేవరెట్ డ్రీమ్ బ్యాగ్ అనమాట. ఇది డిజైనర్ బ్యాగ్. సో ఫస్ట్ అయితే మేము మాల్కి వచ్చేసాం షాప్లోకి. ఈసారి డిజైనర్ బ్యాగ్, ఫస్ట్ టైం డిజైనర్ బ్యాగ్ అని చెప్పాను కదా, ఎల్వీ బ్యాగ్, అదే లూయి విటాన్ బ్యాగ్ అంటారు కదా, ఆ బ్యాగ్ కొనుక్కోవడానికి వచ్చానమాట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. నేనైతే షాక్ తిన్నాను బ్యాగ్స్ చూసి. అంటే ఒక బ్యాగ్కి ఇంకో బ్యాగ్కి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్టైలిష్గా, చాలా బాగున్నది. అండ్ ఈ బ్యాగ్ మనకి ఇయర్స్ వస్తుంది. ఇంకా మన కిడ్స్కి కూడా ఇవ్వచ్చు అనమాట. అలాంటి బ్యాగ్ ఇది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే వావ్. నేను ఫస్ట్ టైం ఎల్వి స్టోర్కి వచ్చాను అండ్ అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రొడక్ట్స్ గురించి, చాలా బాగా చెప్పారు అనమాట. బట్ ఏ బ్యాగ్ తీసుకోవాలని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఒకటి ఇక్కడ. ఎందుకంటే అన్ని బ్యాగ్స్ బాగున్నాయి, అంత బాగున్నాయి అనమాట. ఈ పింక్ బ్యాగ్ చూడండి ఎంత బాగున్నది కదా. సో ఇక్కడ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్సే కాదు, ఇక్కడ శాండిల్స్, ఇంకా పెర్ఫ్యూమ్స్, ఇంకా జ్యువెలరీ అన్నీ కూడా అమ్ముతారు అనమాట. బట్ ఈరోజు అయితే నేను డిజైనర్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యి వచ్చేసాము. సో ఇదేమో షోల్డర్ బ్యాగ్. ఇదైతే నాకు చాలా నచ్చింది. కాకపోతే నాకైతే షోల్డర్ కమ్ ఇలా క్రాస్కి కూడా వేసుకోవడానికి నాకు రెండు విధాలుగా ఉండేటట్లు బాగుండాలని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. బట్ ఇదైతే చాలా నచ్చింది. ముందుది దానికి వాలెట్ కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ బ్యాగ్ అయితే చాలా బాగున్నది కదా, అంటే లోగోస్ అన్ని మంచిగా కనిపిస్తుంది, ఎల్వి అని చెప్పేసి. అండ్ లోపల కూడాను చాలా స్టైలిష్గా ఉన్నది అనమాట. 2 పాకెట్స్ ఉన్నది. ఇది కూడా గ్రే కలరే, బట్ డిఫరెంట్ ఫ్యాషన్, ఇలా బెల్ట్ టైప్లో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. బెల్ట్ అంతా కూడా మంచిగా డిజైన్ అది వచ్చింది. సో నాకైతే ఈ ఫ్యాషన్ ఎక్కువ నచ్చింది. అందుకు నేను డిఫరెంట్ కలర్స్ చూపించమన్నాను. వాళ్ళ దగ్గర కలర్స్ కూడా ఉంటాయి అనమాట. బట్ ఫైనల్గా నాకు ఈ బ్యాగ్ అయితే సూపర్గా నచ్చింది. నాకు ఆ గ్రే కలర్ బ్యాగు, ఈ బ్యాగు నచ్చింది. నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో మీరు చూద్దరు కానీ, బట్ టూ గుడ్. దీనికి మనం బెల్ట్ అది సెట్ కూడా చేసుకోవచ్చు మంచిగాను, లేకపోతే మన షోల్డర్ కింద వేసుకోవచ్చు, క్రాస్ కింద వేసుకోవచ్చు. ఇంకా మెయిన్ వెకేషన్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగున్నది ఫ్రెండ్స్, చాలా నచ్చింది నాకు. ఇప్పుడైతే మంచిగా హెల్ప్ చేశారు. సో స్వీట్ ఆఫ్ హెయిర్. ఇంకా నాకు ట్రావెల్కి నచ్చేటట్లు వాళ్ళు ఏంటంటే పెర్ఫ్యూమ్స్ ఇచ్చారనమాట. ట్రావెల్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, చిన్నవి, అవి ఇచ్చారనమాట, అందులో పెట్టించారంట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా నా డిజైనర్ బ్యాగ్ అయితే, నా డ్రీమ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. మీరు చూద్దరు కానీ తర్వాత ఏమో నెక్స్ట్ డే ఏమో అక్కడ చాలాసేపు అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది అనమాట ఎల్వి స్టోర్లోని. సో తర్వాత నెక్స్ట్ డే మేము గూచీకి వచ్చాము. గూచీకి కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడ కొనుక్కోవడమే. సో ఇది కూడా డిజైనర్ బ్యాగ్స్, ఇంకా బెల్ట్స్, గగుల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈరోజు అయితే నేను గగుల్స్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. అంటే లేటెస్ట్ మోడల్స్ చూద్దామని చెప్పేసి వచ్చాను. సో నాకైతే ఈ మోడల్ అయితే చాలా నచ్చింది అనమాట. అంటే లైట్ పింక్ కలరు. చాలా గగుల్స్ చూశాను, బట్ నాకు ఎక్కువ నచ్చినవి నేను ఈ వీడియోలో పెట్టాను. ఓకే, చాలా కలెక్షన్ ఉంటుంది అక్కడ, నాకు నచ్చింది నేను పెట్టాను. ఇక్కడ గగుల్సే, సన్ గ్లాసెసే కాదు ఫ్రెండ్స్, బ్యాగ్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. సేమ్ ఎల్వి బ్యాగ్ లాగే అనమాట. చాలా బాగున్నది. బట్ నాకు ఫస్ట్ ఫేవరెట్ లూయి విటాన్ బ్యాగ్. సో తర్వాత గూచీ అంటే ఇష్టం అనమాట, అందుకే నేను ఎల్వి బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో తర్వాత ఇక్కడేమో గగుల్స్ అయితే నాకు ఇదైతే చాలా నచ్చింది. మీకు ఏ గగుల్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. బట్ ఇదైతే నాకు ఎక్కువ నచ్చింది, బేబీ పింక్ కలర్ది. సేమ్ మోడల్లోనే ఇది బ్లాక్ కలర్ అంట. సో నేను పెట్టుకొని చూస్తున్నాను ఏది బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉందో లేదో, అంటే ఫిట్టింగ్ ఎలా ఉంది అదంతా కూడా చూడాలి. కాబట్టి మెయిన్ ఈ గగుల్స్ అయితే ఎక్కువ వెకేషన్కే యూస్ చేద్దామని తీసుకుంటున్నాను అనమాట. అండ్ కంప్లీట్ బ్లాక్ అండ్ సైడ్కి ఒక లోగో లాగా వచ్చింది. సో నేను డియోర్ గగుల్స్ కొనుక్కున్నాను వెకేషన్లో, మీకు గుర్తుందో లేదో, సేమ్ ఆ మోడల్లో ఉంది. అందుకనే నేను ఇది తీసుకోలేదు. సో అందుకనే నా దగ్గర లేని మోడల్ తీసుకున్నాను. సో ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో హ్యాపీ. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. సో తర్వాత మరి బర్త్డే డ్రెస్ కొనుక్కోవాలి కాబట్టి మేసీస్కి వచ్చాము. ఫస్ట్ రాగానే స్వెటర్ లాంటిది తీసుకున్నాను, DKNYది, చాలా బాగున్నది. సో ఎవ్రీ బర్త్డేకి 2 గౌన్స్ అండ్ 1 టాప్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఈసారి స్వెటర్ తీసుకున్నాను. అండ్ మేసీస్కి వచ్చాము. మేసీస్లోని ఇక్కడ నేను డ్రెస్ అది కొనుక్కుందామని చెప్పేసి. బట్ ఆ రోజు నేను సో లక్కీ, ఎందుకంటే చాలా డీల్స్ ఉన్నాయి అనమాట. సమ్మర్ అయిపోతుంది కదా, ఇంకొక 1 మంత్ ఉంది మహా అయితే, అంతే. మళ్ళీ వింటర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మంచిగా డీల్స్ ఉన్నాయి ఆ రోజు. సో అందుకని చెప్పి నేను చాలా డ్రెస్సెస్ చూశాను. బట్ ఇప్పుడు చూసిన డ్రెస్సులు 1 డ్రెస్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. బట్ మీరు చూడండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వైట్ డ్రెస్ ఎందుకు పిక్ చేశానంటే,
ఇదేమో కంప్లీట్ లైనింగ్ అది ఇచ్చాడు, సీ త్రూ అస్సలు కాదు, చాలా నచ్చింది. ఫస్ట్ నాకు అది నచ్చింది. అండ్ కంప్లీట్ లేస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బట్ ఫిట్టింగ్ బాగుండాలి కదా, అది నేను ట్రై చేసి నచ్చితే తీసుకుంటాను. బట్ ఇదైతే నాకు మోడల్ నచ్చింది, ఇలాగా కుచ్చిల్లాగా వచ్చి చిన్ని హ్యాండ్స్, స్లీవ్లెస్ అండ్ వీ నెక్ చాలా బాగుంది. నాకు కలర్ కూడా నచ్చింది. ఆ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో, బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఎస్థెటిక్గా ఉన్నది. ఇదైతే ఈ గౌన్ అయితే నాకు మా శామికి చాలా నచ్చింది. బట్ ఇది కూడా లైనింగ్ అది అంతా ఉంది. బట్ నాకు కంఫర్టబుల్గా ఉంటేనే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదేమో కార్ లెగర్ ఫీల్డ్ అంటారు కదా, అది అనమాట. నాకు ఆ టాప్స్ అన్న అవన్నీ కూడా చాలా ఇష్టం. కార్ లెగర్ ఫీల్డ్ ప్యారిస్ అంటారు కదా అది. సో ఈ గౌన్ అయితే చాలా చాలా నచ్చింది. ఇది కూడా నేను చూస్తున్నాను. సో ఇది కూడా కొంచెం ఎస్థెటిక్కే, మంచి డార్క్ కలర్ అండ్ చాలా బాగున్నది. అన్నిటికీ లైనింగ్ ఉంది, చాలా బాగున్నది. సో వీటిలో నేను వన్ గౌన్ తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నానో మీరు చూద్దరు కానీ. అండ్ ఇంకో గౌన్ ఏమో వేరే స్టోర్లో తీసుకున్నాను, అక్కడ నేను తీయడం మర్చిపోయాను. సో తర్వాత మేసిస్లోనే శాండిల్స్కి వచ్చాము. అండ్ శాండిల్స్ అయితే సేల్ ఉంది, కంప్లీట్ సేల్లో ఉంది. అంటే సమ్మర్ సేల్ అని చెప్పి పెట్టాడు, 50% ఆఫ్ అలా పెట్టాడు, 50-40% ఆఫ్ అని పెట్టాడు. ఇలాంటి టైం అప్పుడు శాండిల్స్ కొనుక్కుంటే మీకు బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి, చాలా బాగుంది. వీకెండ్సే వెళ్ళండి, నార్మల్ డేస్లో వెళ్ళొద్దు, లేకపోతే ఫుల్ ప్రైస్ పెట్టి కొనాలి. సో నాకు ఇక్కడైతే రాల్ఫ్ లారెన్, కోచ్, ఇంకా ఎంకే మైకిల్ కోర్స్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఇందులోనే ఏదైనా మంచి శాండిల్స్ తీసుకుందామని చూశాను. ఫస్ట్ అయితే నాకు ఒక స్నీకర్స్ నచ్చింది, అది కోచ్ది. బట్ ఏంటంటే అది నా సైజు లేదంట, అయిపోయిందంట. సర్లే మరి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా స్నీకర్స్ తీసుకోకుండా ఇంకా శాండిల్సే తీసుకుందాము బర్త్డే డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్లు అని చెప్పేసి ఇంకా నేను శాండిల్స్ చూస్తున్నాను అనమాట. శాండిల్స్ అండ్ హీల్స్ కూడా చూస్తున్నాను, రెండిట్లో ఏది మ్యాచ్ అయితే అది నా డ్రెస్కి అని చెప్పి నేను చూస్తున్నాను. ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. బట్ నాకైతే ఎక్కువ హీల్ ఉండకూడదు, తక్కువ హీల్ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. సో ఫైనల్గా అయితే ఇది నచ్చింది అనమాట. ఈ హీల్ నచ్చింది, సిల్వర్ కలర్ అండ్ దాని మీద స్పార్కిల్స్ ఉన్నాయి. అండ్ హైట్ కూడా చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా నేను వాక్ చేయగలను. నాకు చాలా చాలా నచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పెద్ద హీల్ కొని తర్వాత లెగ్ పెయిన్ అని ఉంచడం వేస్ట్ కదా, అందుకే నాకు కంఫర్టబుల్గా అయ్యేటట్లే నేను తీసుకుంటాను అనమాట. కొన్నానంటే యూస్ చేస్తాను, లేకపోతే తీసుకొని వేస్ట్ అనిపిస్తుంది. సో నాకైతే ఇది అయితే చాలా బాగా నచ్చింది. సిల్వర్ కలర్ వచ్చింది, దాని మీద మంచిగా స్పార్కిల్స్ అవి ఉన్నాయి, బెల్ట్ ఉంది, చాలా బాగున్నది. మనకి ఏ సైజులో కంటే ఆ సైజులో మనం వేసుకోవచ్చు అనమాట. నాకు ఆ కంఫర్టబుల్ నచ్చేసి ఈ శాండిల్స్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకే. సో తర్వాత శాండిల్స్ దగ్గరికి వచ్చాను. ఇది రాల్ఫ్ లారెన్ది, బాగుంది బట్ మరీ అంతగా నచ్చలేదు. సో ఓన్లీ ఆ హీల్సే కొనుక్కున్నాను, బర్త్డే అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్లు. ఇది పెట్టేశాను అనమాట, ఇది తీసుకోలేదు, ఓకే. సో తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు అలసిపోయాము. సో నెక్స్ట్ డే సఫోరాకి వచ్చాము. సఫోరాలోని హుడా బ్యూటీలోని మధ్యన జెల్లీ లిప్ ఆయిల్ అని చెప్పి వస్తుంది కదా, సో అది తీసుకుందామని వచ్చాను. నేను బేబీ పింక్ విత్ లిప్ లైనర్ తీసుకున్నాను, మా శామికి కూడా తీసుకున్నాను. ఆ లిప్ ఆయిల్ చాలా బాగున్నది, ట్రై చేయండి. ఫస్ట్ తీసుకున్నాను అనుకుంటా బేబీ పింక్ది. సో మనం లిప్ లైనింగ్ చేసుకొని ఆయిల్ రాసేసుకోవడమే, చాలా బాగున్నది. చాలా ఫస్ట్ మాయిశ్చరైజింగ్గా ఉన్నది, సెకండ్ గ్లాసీగా ఉన్నది, చాలా బాగున్నది. అంటే మరీ టూ మచ్ గ్లాసీ కాదు, బట్ పర్ఫెక్ట్గా ఉంది, చాలా చాలా బాగున్నది. లైట్గా మీరు లిప్ లైనింగ్ వేసుకొని ఆ జెల్లీ ఆయిల్ రాసుకుంటే చాలా బాగున్నది అనిపించింది. యాక్చువల్లీ నేను హుడా బ్యూటీలోని ఫస్ట్ టైం లిప్ ఆయిల్ తీసుకున్నాను. సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై ఇట్ అనమాట. సో ఎలా ఉన్నదో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. తర్వాత కెరస్టే అంటారు కదా, ఇది చాలా బాగుంటుంది. ఇదేమో ఆయిల్ తీసుకున్నాను, నాది అయిపోయిందని చెప్పేసి. తర్వాత మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఈ వావ్ బ్రాండ్ చాలా బాగున్నది. సో నాకోటి మా శామికోటి తీసుకున్నాము. మనకి ఫ్రిడ్జ్ వస్తుంది కదా హెడ్ బాత్ చేయగానే, జస్ట్ ఒక పంప్ రాసుకుంటే బాగుంటుంది. ఈవెన్ మీరు హెయిర్ స్టైలింగ్ చేసినా కూడా హీటింగ్ అది ఏమైనా హెయిర్కి యూస్ చేస్తే ఇది యూస్ చేయండి, బాగుంటుంది. ఈవెన్ క్యారెస్టిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది హీట్కి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్, లేకపోతే మంచిది కాదు, ఓకే. ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే హైలీ రికమెండ్, నాకు చాలా చాలా నచ్చాయి. మీరు ఒకవేళ యూస్ చేసి ఉంటే మీకు ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను, సరేనా. సో తర్వాత నాకు మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్, ఇది ఎన్నిసార్లు కొన్నానో నాకే తెలియదు, ఎందుకంటే అంత ఇష్టం ఈ ప్రోడక్ట్ అంటే. దీని పేరు గూప్ అనమాట. గూప్లోని సన్ స్క్రీన్ విత్ టింట్ అండ్ SPF ఈజ్ 50. సో మనకి సన్ నుంచి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, అది హైలీ రికమెండ్. సో ఈరోజు నా బర్త్డే అనమాట, అందుకు బర్త్డే డోనట్స్ తెచ్చారు మా హస్బెండ్. సో నా ఫేవరెట్ ఏమో సిన్నమన్ షుగర్, అది ఎంజాయ్ చేశాను ఆ రోజు. సో తర్వాత నా ఫేవరెట్ రెస్టారెంట్కి లంచ్కి వచ్చాము ఈసారి. నార్మల్గా డిన్నర్కి వెళ్తాము, బట్ ఈసారి లంచ్కి వచ్చేసాము, ఆనంద భవన్. సో నేనైతే మినీ టిఫిన్ అంటారు కదా, అది ఆర్డర్ ఇచ్చుకున్నాను.
మా శామీ ఏమో పన్నీర్ దోశ అంటారు కదా, పన్నీర్ దోశ ఆర్డర్ ఇచ్చుకుంది. సో మా హస్బెండ్ ఏమో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇంకా చోలే బొటరో కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట, అండ్ బటర్ మిల్క్. సో నా మినీ టిఫిన్లోని ఇడ్లీ, వడ, దోశ, ఇంకా పొంగల్, ఉప్మా అవన్నీ పెట్టేసి చట్నీలు, సాంబార్ ఇచ్చారనమాట. నాకైతే చాలా నచ్చింది, నాకు కంఫర్టబుల్ ఫుడ్. సో అందుకని చెప్పి ఆ రోజు ఎందుకో నాకు అది తినాలనిపించేసి వచ్చాను. సో ఇంకా నా ఫేవరెట్ ప్లాంటైన్ బజ్జీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట, నాకు చాలా ఇష్టం. సో బర్త్డే తోటి ఇవన్నీ ఎంజాయ్ చేశాను లంచ్కి అనమాట. చాలా నచ్చింది నాకు ఆ ఫుడ్ అయితే. సో ఆ రోజు అయితే మా శామీకి స్కూల్లోని డ్రాప్ చేసి తర్వాత తను పిక్ చేసుకుని వచ్చాము, ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి స్కూల్లో ల్యాప్టాప్స్ ఇచ్చారు, అందుకే ఆ రోజు అయితే చాలా బిజీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. సో ఇదే నా బర్త్డే డ్రెస్ ఫ్రెండ్స్. ఎలాగున్నదో చెప్పండి, కామెంట్ చేసేయండి. అండ్ నేను శాండిల్స్ కొనుక్కున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది, అదిరిపోయింది అనిపించింది. ఫిట్టింగ్ అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నది, చాలా చాలా నచ్చింది. సో వాళ్ళు మా హస్బెండ్ను మా శామీ కలిపి వాళ్ళు కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నది. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు బెలూన్స్ కూడా తెచ్చారు, బాగున్నాయి బెలూన్స్, చూసేయండి మీరు. నా ఫేవరెట్ బెలూన్ అయితే ఈ పింక్ ఫ్లవర్స్, ఇది చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇది కూడా బాగున్నది, అండ్ నా డ్రెస్ కి కొంచెం మ్యాచ్ అవుతుంది ఆ రెడ్ కలర్. బిగ్ థమ్స్ అప్ ఫ్రెండ్స్. ఇప్పుడు కేక్ చూసేద్దరు కానీ, ఓకేనా? వావ్, హౌ ప్రిటీ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. ఇదే నా బర్త్డే కేక్ ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ చేసేయండి, నాకైతే చాలా చాలా నచ్చింది. వావ్, అసలు సో హ్యాపీ, అసలుకి ఎంత బాగుంది కదా, చూసేయండి దగ్గర నుంచి. నాకైతే కట్ చేయాలనిపించట్లేదు, అంత బాగుంది. సో మీకు జస్ట్ దగ్గర నుంచి కేక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది, చాలా ముద్దుగా అనిపించింది. సో 360 చూపిస్తున్నాను. సో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి, సరేనా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Butchie. Happy birthday to you. Thank you. Wow. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, లేయర్స్ లేయర్స్ గాను. సో గుడ్ కదా. How is it? Yummy. Is it good? Sama mamaకి పెట్టినానా? How is it? Yummy. Yummy. So good. అదిరిపోయింది కేక్, చాలా బాగుంది. నేను కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లేయర్స్ ఎలా ఉందో చూపిస్తాను ఉండండి. అంటే ఇలా తిప్పితే కేక్ పడిపోతుంది అందుకు. ఎన్ని లేయర్స్ వచ్చాయో, వావ్, చాలా బాగుంది కదా కేక్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. జస్ట్ మీకు చూపిస్తాను ఇటు సైడ్ ఎలా ఉందో మెల్లగాను. నేను ఆల్రెడీ చాలా పీసెస్ కట్ చేసాను, మీకు చూపిస్తున్నాను. చూడండి లోపల ఎలాగుందో. సో బ్యాగ్లోని హోల్ లాగా ఉంది కదా, చాలా బాగుంది కదా. బిగ్ థమ్స్ అప్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము కేక్ ఎంజాయ్ చేస్తున్నాము, చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో గుడ్. ఈసారి కొత్త బేకరీలో ఆర్డర్ ఇచ్చాము, ఎలా ఉంటుందో అనుకున్నాము, బట్ చాలా చాలా బాగుంది. ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిన బేకరీ షాపు కొంచెం ప్రాబ్లం వచ్చి వాళ్ళు క్లోజ్ చేశారు. సో ఏమైద్దా అనుకుంటే మాకు ఇంకొక బేకరీలో ఆర్డర్ ఇచ్చామన్నమాట. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకు చాలా చాలా నచ్చింది. నచ్చిందిరా నాన్న? వెరీ నైస్. This is your birthday gift. When did you brought it? A week ago. Thank you. You're welcome. Friends, వీళ్ళేదో కొన్నారు, ఓపెన్ చేసేద్దామా? ఓ, రింగ్. ఎవరించారా నాన్న? Me. మ్యూ. ఓ, నా కేక్ మ్యాచింగ్ అయింది ఇది. ఓ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అదో. సో ప్రెడీ. సో పెట్టుకుందాము.
గుడ్ సో ప్రిటీ సైమన్ వెరీ నైస్. చూడండి ఎంత ప్రిటీగా ఉన్నదో, చాలా మంచిగా వేయించారు వీళ్ళు. థమ్స్ అప్. మీకు నచ్చింది లేదో కామెంట్ చేసేయండి, ఓకేనా? ఓకే, సో నేను ఎల్వి బ్యాగ్ కొన్నాను, లూయి విటాన్ బ్యాగ్ కొన్నాను కదా. సో నేను ఏది తీసుకున్నాను, ఏ బ్యాగ్ తీసుకున్నానో షార్ట్ పెడతాను చూడండి. బట్ గూచీలోని గగుల్స్ కొనుక్కున్నాను కదా, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, కేక్ ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీకు నేను గూచీలో ఏం కొనుక్కున్నాను చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తున్నాను. సో వాళ్ళైతే ఇలా ఇస్తారు. ఓకే, అండ్ ఇదే నా గగుల్స్, బాగుంది కదా. కొంచెం ముందుకు వస్తానండి. సో ఇలా ఉంటుంది, సో ప్రిటీ. అక్కడ అన్నీ చూసాను కానీ నాకు ఇదే ఎక్కువ నచ్చింది. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. సో ప్రిటీ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఇలా తీద్దాం. సో నాకు మెయిన్ ఎక్కువగా నచ్చింది ఇక్కడ సైడ్కి చూడండి, ఇది ఉంది కదా, ఇది ఎక్కువగా నచ్చింది. అండ్ ఇటు సైడ్ కూడాను. ఓకే, సో మీకు పెట్టుకొని చూపించిన ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈసారి నుంచి వెకేషన్కి వెళ్ళినప్పుడల్లా ఇది తీసుకెళ్తాను. బిగ్ థమ్స్ అప్. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే అనమాట లూయి విటాన్లో కొన్నాను కదా ఆ బ్యాగ్. సో నేనైతే షార్ట్లో చూపిస్తాను, బట్ లోపల ప్యాకింగ్ ఎలా ఉందో మీకు నేను ఒకసారి చూపిస్తాను. సో బర్త్డే అని చెప్పాను, సో అందుకని వాళ్ళు నాకు స్పెషల్ ప్యాకేజ్ అంట ఇలా చేసి ఇచ్చారు. ఎలా ఉంది? చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉన్నది. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. ప్యాకింగ్ కానీ ఇన్సైడ్ బ్యాగ్ కానీ చాలా నచ్చింది. ఇంకా వాళ్ళు 2 పెర్ఫ్యూమ్స్ కూడా ఇచ్చారు, శాంపుల్ చిన్న చిన్న పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అలాంటివి ఇచ్చారు. సో ఇది ఎలా ఉంటుందో నేను హ్యాపీగా చూడొచ్చు. సో ఇలా ఉంటుంది, చిన్న బాటిల్స్ లాగా ఉంటుంది. సో నేను యూస్ చేసి మీకు నేను చెప్తాను ఎలా ఉన్నదో ఏంటో. ఓకే, సో బ్యాగ్ అయితే నేను షార్ట్లో ఓపెన్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.